జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది. అలాగే మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది. అసలు ఏంటిది? సో ఇలాంటి మాటలు కానీ, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించవచ్చు. కాకపోతే పాత వాళ్ళకి మాత్రం ఇవన్నీ తెలుసు, అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది. కాకపోతే దీని గురించి ఇంకా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. మరి ఆవిడ ఎవరో కాదు, హరిత గోగినేని గారు. ఆవిడతో మాట్లాడదాం, ఇలాంటి విషయాలు అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో. అమ్మ నమస్తే. నమస్తే చాణి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ ప్రీవియస్గా మీరు చేసిన కర్మ సిద్ధాంతాలు కానీ, సో దాని గురించి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు ఏంటి కర్మ సిద్ధాంతాలు నిజంగా ఫలిస్తాయా, ఉంటాయా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కాకపోతే దీనిల గురించి విన్న తర్వాత నాకు కూడా బోల్డ్ అని డౌట్స్తో నేను వచ్చాను. కాబట్టి మీరైతే ఆ డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేయాలి. తప్పకుండా. ఫస్ట్ ఏంటంటే ఈ రుణానుబంధం అంటే ఏంటి అసలు? రుణం అంటే ఇట్స్ ఎ డెప్ట్ Yeah. ఇంగ్లీష్లో. అంటే మనం ఎవరికన్నా పే చేయాల్సింది లేదా మనకి రావాల్సింది. బంధము అంటే ఇట్స్ ఎ రిలేషన్. సో రుణానుబంధంలో అంటే బంధం అంటే అనుబంధం కూడా బంధం. సో రుణానుబంధం నుంచే మొత్తం కూడా మనకి చాలా విషయాలు పరివర్తన చెందుతాయి అన్నమాట. ఒక మనిషితో ఉండే సంబంధం కానీ, మెటీరియల్స్తో ఉండే సంబంధం కానీ, అంటే మెటీరియల్ ఇన్ ద సెన్స్ మనీ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా రుణానుబంధానికే కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో నీ తల్లిదండ్రులు ఎవరై ఉండాలి అనేది రుణానుబంధం నుంచే వస్తుంది. ఈ జన్మలో నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తున్నావు, ఎవరి దగ్గర డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు, డబ్బులు ఎక్కడ కోల్పోతున్నావు అనేది కూడా రుణానుబంధంలో ఉన్న లెక్కల వల్లే జరుగుతుంది. నువ్వు ఎవరిని ప్రేమించాలి అంటే నువ్వు ఎవరికి ప్రేమని ఇస్తున్నావు, ఎవరి దగ్గర ప్రేమ తీసుకుంటున్నావు, ఇది కూడా ఇచ్చిపుచ్చుకోవటమే కదా. సో ఈ ఇచ్చిపుచ్చుకునే లెక్కలన్నీ కూడా రుణానుబంధం కింద వస్తాయి అన్నమాట. సో కర్మ సిద్ధాంతం, రుణానుబంధం కూడా చాలా రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ రుణానుబంధం అనేది అర్థం చేసుకొని, కర్మ గురించి కనుక మనం అర్థం చేసుకొని ఏదన్నా మార్చుకోగలిగితే మన జీవితంలో చాలా 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 మార్పులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటి వింటూ ఉంటాం. ఇప్పుడు ఎవరికైనా కానీ మనం డబ్బులు ఇస్తాం, అది మళ్ళీ తిరిగి రాలేదంటే నువ్వు పోయిన జన్మలో బాకీ ఉన్నావేమోలేరా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటిదేనా కొంచెం? 100% అలాంటిదే. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఇవ్వలేదు అని ఎంతో తిట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ 2 విషయాలు. తిట్టుకోవటం వల్ల ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తిట్టడం వల్ల చెడు కర్మ తెచ్చుకుంటున్నట్లు, అంటే ఇచ్చి చెడు తెచ్చుకున్నాము అని కూడా అంటుంటారు. విన్నావో లేదో, ఇట్లన్నిటిని మనం మర్చిపోతున్నాం. యాక్చువల్గా మన మూలాల్ని మనం మర్చిపోతున్నాం. ఇచ్చి చెడు తెచ్చుకోవడం అంటే ఏంటి అంటే, ఇచ్చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం వల్ల మనం దాని గురించి ఆలోచించారే నా డబ్బు వాడు ఇవ్వలేదు, వాడు నాశనం అయిపోవాలి, అది ఇదని మాట్లాడేసుకొని చెడు కర్మని జమ చేసుకుంటున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చింది ఎవరు, తీసుకుంది ఎవరు. నువ్వేమీ తీసుకొచ్చి పుట్టలేదు కదా, డబ్బులు తెచ్చుకొని పుట్టలా, కరెక్టే, నువ్వు సంపాదించావు, నువ్వు కాదంట్లా. కానీ వాళ్ళు ఎందుకు తిరిగి ఇవ్వలేదు అనేది నీ రుణానుబంధం కానీ నీ కర్మబంధంలో ఉన్న లెక్కలు బట్టి ఉంటుంది తప్ప నేను అనేది ఇక్కడ లేదు బేసికల్గా. సో కాబట్టి ఇచ్చినప్పుడు ఎవరన్నా ఇవ్వకపోవటం అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ మంచి పద్ధతుల్లో తెచ్చుకోవాలి. ఒకవేళ వదులుకోకూడదు అనుకున్నప్పుడు మంచి పద్ధతుల్లో మంచిగా అడిగి తెచ్చుకోవాలి తప్ప వాళ్ళని తిడటం వల్ల చెడు కర్మ వస్తుంది, లేదా వాళ్ళు అసలు ఇవ్వరు అని మనకి నిర్ధారణ అయిపోతుంది. కొన్నిసార్లు ఎలా అంటే అట్లీస్ట్ స్కోప్ ఉంటుంది, ఈ రోజు కాకపోతే రేపిస్తారు అని. బట్ ఎప్పుడైతే నువ్వు నిర్ధారణకు వచ్చేసావు వాళ్ళు ఇవ్వరు అని నిర్ధారణకు వచ్చేసినప్పుడు వాళ్ళని కర్స్ చేయటం వల్ల నీకే చెడు, వాళ్ళకి ఏమీ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు జన్మలో వాళ్ళ దగ్గర నువ్వు చేసిన రుణం అనుబంధం వల్లే ఈ జన్మలో నువ్వు వాళ్ళకి తీర్చుకున్నావు. సో అది అక్కడితో అయిపోయింది అని చెప్పేసి వదిలేస్తే మంచిది. నువ్వు తిట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళని క్షమించకపోవటం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఒక జన్మెత్తి వాళ్ళు మళ్ళీ నీకు తిరిగి చెల్లించాలి. కాబట్టి వాళ్ళని తిట్టకుండా క్షమించావనుకో ఇక్కడతో ఆ విండో క్లోజ్ అయిపోతుంది. ఓకే. కాకపోతే ఇంత డెవలప్ అయిన టెక్నాలజీ వరల్డ్లో మనం బతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటివి వింటూ ఉన్నా చాలామంది కూడా అంటారు, అన్నీ ట్రాష్ రా బాబు, అవన్నీ కాదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా. మరి అలా అనే వాళ్ళకు మీరు చెప్పే ఆన్సర్ ఏంటి?
టెక్నాలజీ అనేది మనుషుల నుంచి వచ్చిందే కదా. మనుషులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ భూమి మీదే అందరూ ఉన్నారు కదా. యా సో మన విజ్ఞానం నుంచి వచ్చింది టెక్నాలజీ అనేది. విజ్ఞానం ఎక్కడుంది? మనుషుల నుంచి వచ్చింది. ఈ మనిషి అనేవాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నారు, ఒక జీవి కదా. సో పరివర్తనం చెందుతున్నారు అంటే ఏంటి? మార్పు అనేది జరుగుతూ ఉంది, డెవలప్ అవుతూ ఉన్నారు. ఎందుకు డెవలప్ అవుతున్నారు? పనులు సులువుగా అవటానికి వాడేది టెక్నాలజీ. అలా అని చెప్పి రూట్స్ మారిపోవట్లేదు కదా. టెక్నాలజీ నువ్వు కనిపెట్టావని చెప్పి నువ్వు మనిషివే కదా. మేబీ నీకు ఒక టైటిల్ మారచ్చు. ఇవి ఏదైతే రూట్స్ ఒరిజినల్గా ఉన్నాయో అవి ఎప్పుడు పనిచేస్తాయి. ఎందుకంటే దైవము ఒక సిస్టమ్ క్రియేట్ చేసేసారు. గాడ్ ఈజ్ నాట్ లాయర్ నార్ జడ్జ్. హీ క్రియేటెడ్ ఎ సిస్టమ్. కర్మ అనే ఒక నియమాన్ని అలా క్రియేట్ చేసి, ధర్మం అనే ఒక నియమాన్ని క్రియేట్ చేసి వదిలేశారు. యు ఆర్ ద వన్ హూ ఈజ్ క్రియేటింగ్ యువర్ టోటల్ లైఫ్. అంటే నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటున్నావు. ఇంకా భగవంతుడి పని అయిపోయింది. ఆయన ఓన్లీ సిస్టమ్ని క్రియేట్ చేశాడు. దాని యూసేజ్ కానీ, దాని రైటింగ్ కానీ నీ సోలు అంటే చైతన్యంలో ఉన్న సోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. సో కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని జడ్జ్ చేయరు, ప్రతి నీ యాక్షన్ని జడ్జ్ చేయరు. వాట్ ఎవర్ యూ డూ యూ గెట్ ఇట్. ఇట్స్ సైన్స్ బేసికల్గా. ఎందుకు నువ్వు అన్న టెక్నాలజీ సైన్స్లో కూడా ఏమని చెప్పింది? శక్తి అంటే ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఎనర్జీని నశించేది కాదు, పరివర్తనం, మార్పు చెందేది అని ఉంది. అలాంటప్పుడు సైంటిఫిక్గా ఉన్నది ఇది కూడా ఒకటే కదా. సో మనిషి చేసే పనులు, వాళ్ళు చేసే గుడ్ ఆర్ బ్యాడ్ అంటే యాక్షన్స్ వల్ల రిటర్న్ వస్తుంది. అంటే మనిషి మాట, చేసే పనులు, ఆలోచనలు శక్తితో సమానం. అది వాళ్ళు ఎలా ఇస్తే అలా తిరిగి వస్తుంది. కాబట్టి టెక్నాలజీ అయితే ఏముంది, లేదు అంటే అమెరికా వెళ్తే ఏముంది, ఆఫ్రికా వెళ్తే ఏముంది, సిస్టమ్ ఈజ్ సిస్టమ్ కదా. వీఆర్ హ్యూమన్స్ బై ఎండ్ ఆఫ్ ద డే. అండ్ వీ హ్యావ్ టు ఫాల్ ఇన్ టు కర్మ సైకిల్. అంటే ఈ కర్మ సైకిల్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ కర్మ సిద్ధాంతాలు, అసలు ఈ కర్మ సిద్ధాంతాలు అంటే ఏంటి అసలు? వెరీ సింపుల్. ఇందాక నేను చెప్పినట్లు కర్మ అనేది పనిష్మెంట్ కాదు, బహుమతి కాదు. ఓకే. బట్ కాకపోతే అంటే వినే వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే అది కరెక్ట్గా దాని బోర్డింగ్ అనేది తెలియక, అర్థం తెలియక నెగిటివ్లో చూస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో సింపుల్గా చెప్పాలంటే కర్మ అనేది శిక్ష కాదు, బహుమతి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్ నార్ ఎ గిఫ్ట్. ఇట్స్ ఎ సిస్టమ్. సో మనం ఏం చేస్తే దానికి సంబంధించిన ఫలితాలు అనుభవించటం విధి, ధర్మం. ఓకే. సో ఇది విధి అనేది రాసుంటుంది మనం అనుకుంటాం కదా, అవును. కానీ అది మార్చుకునే శక్తి మనకు ఉంటుంది నిజంగా 100%. సో అది ఎప్పుడు వస్తుంది అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే ఈ ప్రకృతిలో మనం కూడా అలైన్ అవుతామో, వి ఆల్సో కెన్ రీరైట్ అవర్ ఫేట్. మన జీవితాలను మనం రాసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది చేసే మార్గంలో వెళ్ళాలి. అది ప్రతి మనిషికి అవసరం. సో కాబట్టి నేను చెప్తున్నానో ఎవరు చెప్తున్నారో అనుకోవటం, వినటం లేదా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచించమంటున్నాను, అర్థం చేసుకోమంటున్నాను. అండ్ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది, సింపుల్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. అరే నేను ఏం చేయలేదు, ఎందుకు నేను బాధపడుతున్నాను అంటే దేర్ ఇట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకు బాధపడుతున్నావు అంటే యూ గాట్ ఏ బ్యాగ్ ఆఫ్ బ్యాడ్ కర్మ. నువ్వు పూర్వజన్మలోంచి ఒక చెడు కర్మను తెచ్చుకోబట్టే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. సో కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అక్కడే ఆన్సర్ ఉంది కదా. ఓకే నువ్వు చాలా బాగున్నావు, ఓకే నువ్వు మంచి పనులు చేయటం వల్ల ఇప్పుడు బాగున్నావు, కానీ ఇప్పుడు చెడు చేయకు, మళ్ళీ ఈ లెక్కలు మళ్ళీ మొదలవుతాయి. కాబట్టి ఇంతకుముందు మనం ఎపిసోడ్లో మనం డీటెయిల్గా మనం కర్మ సిద్ధాంతం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ అని చెప్పేసి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో కాబట్టి మనం పాత కర్మలు ఏదైతే తెచ్చుకొని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామో అది లెక్క పూర్తవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్, బీ హ్యాపీ, బాధపడొద్దు. కానీ కొత్త కర్మలు చెయ్యొద్దు. కొత్త కర్మలు ఇన్ ద సెన్స్ బ్యాడ్గా చెయ్యొద్దు. ఇవన్నిటికి మళ్ళీ మనం లెక్క ఇవ్వాలి. సో వీ హ్యావ్ టు స్టాప్ దిస్ సైకిల్. అది మన చేతుల్లోనే ఉంటుంది. సో కర్మ అనేది వెరీ వెరీ సింపుల్గా ఏంటంటే మనం ఏం చేస్తే మనకి తిరిగి వచ్చే ఫలితమే పేరు కర్మ. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచైనా చెడైనా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. And don't forget to subscribe to iDream.